ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం, దైవికమైనటువంటి ఆరోగ్యం అనుభవించడం దేవుని చిత్తమైనది. స్వస్థపరిచేటువంటి వరములు 1 కొరింథీ 12:9-10 మనం చదివినట్లయితే, ఆత్మ వలన విశ్వాసమును, స్వస్థపరచు వరములను, అద్భుత కార్యములు చేయు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. ఆమెన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని విడుదలను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. అందరి ప్రయోజనం కొరకు ఆత్మవరాలు అనుగ్రహించబడుచున్నవి. 9 వరాల్లో 9 గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్లో ఇక్కడ ఆత్మ వలన విశ్వాసము, స్వస్థపరచు వరములు, అద్భుతములు చేయు శక్తి, ఈ 3 వరాలు కూడా బలము, శక్తికి సంబంధించినవి ఉన్నాయి. ప్రతి వరము ఏకవచనములో సంబోధించబడి ఉన్నది, కానీ స్వస్థతకు మాత్రం సంబంధించినది మాత్రం వరములు అని ఇక్కడ బహువచనంలో చెప్పబడి ఉండటం చాలా విశేషం. ఇది గమనించినట్లయితే ప్రియులారా, విశేషం ఇక్కడ దాగి ఉంది. మీరు గమనించినట్లయితే స్వస్థత వరము పొందిన వారు ఆయా రీతులలో ప్రార్థిస్తూ ఉన్నారు. రోగుల మీద చేతులుంచినటువంటి వారు కలరు, వాక్యములను విశదపరిచి స్వస్థపరిచేవారు కలరు, నూనె రాసి ప్రార్థించేవారు కలరు. మార్కు సువార్త 6:13, యాకోబు 5:4. వింటున్నారా? జాగ్రత్తగా గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. స్వస్థతలు చాలా విధాలుగా చేస్తారు. కొంతమంది చేతులేసి ప్రార్థించి స్వస్థత వచ్చేలా చేస్తారు, రోగుల మీద చేతులు ఉంచుతారు. కొంతమంది ఓన్లీ వాక్యాన్ని ఎత్తిపట్టి పలకమని, ఆల్మోస్ట్ నేనైతే ఇలాగే చేస్తాను, అమ్మ ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి పలకండి అని చెప్పి వారి చేతే పలికించి స్వస్థత రావడానికి వారికి నేను సహాయపడతాను. ఇంకొంతమంది అయితే ఆయిల్ ప్రార్థన చేసి ఆయిల్ని అప్లై చేస్తారు. గమనించాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ 9:10 చదివితే విశ్వాసము అనేటువంటిది సింగులర్గా ఉంది, ఒక్కటే మాట. అద్భుత కార్యములను చేయు శక్తి అనేటువంటిది అద్భుత కార్యాలు, కానీ దానికి ఒకటే శక్తి. కానీ ఇక్కడ స్వస్థపరిచేటువంటి వరములు, వరము అంటలేదు వరములు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. గమనించాలి. ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసినటువంటి దేవుడు అతని ప్రక్కటెముకలో దాన్ని తీసి స్త్రీని నిర్మించాడు. ఆదికాండం 2:22. ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా జరిగింది? దేవుడు తానే పరమవైద్యుడు కాబట్టి ఇది సాధ్యమైంది. ఎవడనూ తెలుసుకొనలేనటువంటి మహత్తైనటువంటి కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు అనేటువంటిది నిజం. యోబు గ్రంథం 9:10. నా సహోదరి స్నేహితులరా, మిమ్మును సృష్టించినటువంటి దేవునికి మిమ్మును స్వస్థపరచుటకు కష్టతరం కాదు. వింటున్నారా? ఒక వాహనాన్ని తయారు చేసిన వ్యక్తి ఆ వాహనంలో ఉంటే, ఆ వాహనానికి ఏ రిపేర్ వచ్చినా కూడా ఆయన్ని దాన్ని సాల్వ్ చేయటం పెద్ద సమస్య కాదు. ప్రపంచ ప్రఖ్యాత చెందినటువంటి ఫోర్డ్ కారును తయారు చేసినటువంటి వ్యక్తి జీవితంలో ఒక మరోరాని సంఘటన జరిగింది. వింటున్నారా? ఫోర్డ్ కంపెనీ మీద కారు తయారు చేశాడు. ఆయనకు మరుపురాని ఒక సంఘటన జరిగిందంటే ఏంటంటే, అతడు సమర్థవంతమైనటువంటి ఇంజనీర్ కాబట్టి ఫోర్డ్ కారు ప్రసిద్ధి అయింది. ఒక దినం ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ఫోర్డ్ కారు మార్గంలో ఆగిపోయింది. ఆయన కారులో ఆయన వెళ్తూ ఉన్నాడు, కానీ ఈయన తయారు చేసిన కారు ఇంకొకరు కొనుక్కున్నారు. వాళ్ళు ఆ కారులో వెళ్తున్నారు. ఆయనకి ఈయనకి సంబంధం లేదు. వాళ్ళు నచ్చింది కారు కంపెనీది కొనుక్కున్నారు. ఈయన ఎవరో వాళ్ళకి తెలియదు. ఇలా ఈయన ప్రయాణం చేసి వెళ్తూ ఉండగానే ఆ కారు ఆగి ఉండటాన్ని నేను చూశాడు. అప్పటికే కొంతమంది మెకానికల్ వచ్చారు, కారును బాగు చేయడానికి ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నం చేసినా ఆ కారులో ప్రాబ్లం ఏంటో వాళ్ళు ఎవరికి తెలియలేదు, బాగు చేయలేకపోయారు. అయితే ఈ ఫోర్డ్ అంటే కారు అనుకోకుండా, ఫోర్డ్ అనేది కారు కంపెనీ. ఆ ఫోర్డ్ కంపెనీ ఆయన పేరు మీద పెట్టాడు. కోల్గేట్ అనేది పేస్ట్ అనుకుంటాం మనం. కోల్గేట్ అనేది ఆయన పేరు, అది
కోల్గేట్ గారి పేరునే కంపెనీగా పెట్టుకున్నాడు. అలాగే ఫోర్డ్ గారు పేరునే ఫోర్డ్ కంపెనీగా పెట్టుకున్నాడు. అయితే ఆగిపోయిన కారు ఎంతమంది ఇంజనీర్లు బాగు చేసినా బాగా అవ్వకపోయేసరికి ఈ యొక్క ఫోర్డ్ గారు ఏం చేశారంటే దిగారు, వెళ్ళి మరి ఏమైంది ఏంటని అడిగారు నార్మల్గాను. సరే ఎట్లాంటి ప్రాబ్లం, మా కారు ఆగిపోయింది, ఎందుకో తెలీదు, అనేక మంది ఇంజనీర్స్ వచ్చారు రిపేర్ చేయాలని చూస్తారు కానీ అది బాగవ్వలేదు అంటే వెంటనే ఫోర్డ్ గారు సరే ఆ టన్నర్ స్క్రూ ఇలా ఇవ్వండి అని చెప్పి ఏదో ఆయన జస్ట్ చిన్న లోపాన్ని సరిచేశాడు, 1 minute బాగు చేసేసాడు. వెంటనే ఆ యొక్క కారు కొనుక్కున్న వ్యక్తి అంటే కారు యజమాని విస్మయం చెందాడు, ఆశ్చర్యపోయి అని ఒక మాట అడిగాడు అనమాట. అయ్యా, పొరపాటున త్వరగా మరి ఆ పొరపాటు ఏది ఉందో ఆ పొరపాటును, ఆ లోపాన్ని, ఆ యొక్క సమస్యను అంత త్వరగా మీరు ఎలాగ గుర్తించగలిగారు? అది గుర్తించడం మాత్రమే కాదు, ఎంత మాత్రం ఆలస్యం లేకుండా దాన్ని ఎలా బాగు చేయగలిగారు? ఇంతమంది ఇంజనీర్లు వచ్చారు, ఇంతమంది ప్రయత్నించారు, ఇంత సమయం తీసుకున్నది, అది జరగలేదు, మేము చూస్తూనే ఉన్నాం. కానీ మీరు మాత్రం ఏ విధమైనటువంటి సమయం తీసుకోకుండా వెంటనే లోపం కనుక్కున్నారు, లోపాన్ని సరిచేసేసారు. ఇంత వేగవంతంగా ఎలా చేయగలిగారు అని ఆ కారు యజమాని అడిగాడంట. అప్పుడు వెంటనే ఫోర్డ్ గారు తానెవరో అని చెప్పాడంట. నేను ఎవరినో తెలుసా? ఈ కారును తయారు చేసిన వ్యక్తిని నేనే. దానిని నిర్మించినటువంటి నాకు అందులో ఉన్నటువంటి రిపేర్ని గురించి తెలీదా? అందులో ఉన్న లోపం గురించి తెలీదా? ఎక్కడ ఏది పని చేయట్లేదో, ఎందుకు ఆగిపోయిందో నాకు తెలీదా అని చెప్పి జవాబిచ్చాడంట. హల్లెలూయా! ఇది నిజంగా జరిగిన సంఘటన, అద్భుతమైన సంఘటన. వింటున్నారా? ఇది నిజంగా జరిగిన సంఘటన, అద్భుతమైన సంఘటన, మన జీవితాలకి గొప్ప లెసన్. కాబట్టి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నా సరే, నీలో ఎటువంటి లోపం ఉన్నా సరే, నీలో ఎటువంటి బాధ ఉన్నా సరే, నీ హృదయం ఎంత వేదన ఉన్నా సరే, దానికి కారణాన్ని కనుగొని ఆయన బాగు చేయగలుగుతాడు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు. హృదయాంతరంగంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన చూడగలిగిన దేవుడు, బాగు చేయగలిగిన దేవుడు. సహోదరి స్నేహితులారా, మనల్ని సృష్టించిన వాడు ప్రభువే, మనల్ని నిర్మించిన వాడు ప్రభువే, మనకు సహాయించేవాడు ఆయనే. యెషయా గ్రంథం 44:2. కీర్తన 139:16 తల్లి గర్భంలో పిండమనై ఉండగానే దేవుని కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి. ఈ భూమి ఆకాశం సృష్టించినటువంటి సర్వశక్తి కలిగిన దేవునికి మనలను స్వస్థపరచుట ఎంతో తేలికపాటి పని. ఇశ్రాయేలీల అరణ్యయాత్రలో వారిని దేవుడే పరామర్శించాడు. ఆయనే వారికి పరమ వైద్యునిగా ఉన్నాడు. యెహోవానైన నేను మార్పులేనివాడనని ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి యెహోవా మలకి 3:6 శరీరధారి అయి ప్రత్యక్షమైనప్పుడు అదే విధానం కొనసాగించాడు. అనగా ఐగుప్తుకు సాదృశ్యమైనటువంటి లోకంలో నుంచి తన ప్రజలను వెలుపలకు, అనగా సంఘముగా పిలిచి వారిని పరామర్శిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తున్నాడు. హెబ్రీ పత్రిక 13:8 అందుని గురించి హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి అపోస్తలుడైన పౌలు గారు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండునని అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. జ్వరంతో పడి ఉన్నటువంటి పేతురత్తను మత్తయి 8:15 దేవుడు స్వస్థపరిచాడు. యోహాను 11:44 చనిపోయిన లాజర్ను సజీవునిగా యేసయ్య లేపాడు. మత్తయి సువార్త 8:3, లూకా 17:12 ప్రకారం కుష్టి రోగులను శుద్ధులుగా చేశాడు యేసయ్య. మత్తయి సువార్త 11:5 ప్రకారం గురుడ్డివాని కన్నులను యేసయ్య తెరిచాడు. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? మత్తయి సువార్త 12:22 ప్రకారం చెవిటి వారిని స్వస్థపరిచాడు. 11:5 ప్రకారం కుంటి వారిని నడవగలిగేలా చేశాడు. 9:32 ప్రకారం చెవిటి వారికి వినికిడి దయచేశాడు.
9:6 ప్రకారం పక్షవాయువు గలవారు లేచి నడిచినట్లు చేశాడు. మార్కు సువార్త 5:25 ప్రకారం రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందుకున్నది. లూకా 13:13లో 18 సంవత్సరాల కాలం నడుము వంగినటువంటి స్త్రీని ముట్టగా ఆమె చక్కగా నిలిచింది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. లూకా సువార్త 14:4లో జలోదర రోగం గలవాడు ఒకడు వచ్చాడు, యేసుప్రభువారు స్వస్థపరిచాడు. మార్కు 3:5లో ఊచ చేయగలవాడు అద్భుతమైన స్వస్థత పొందుకున్నాడు. చనిపోయిన లాజర్ను మాత్రమే కాకుండా యాయిరు కుమార్తె మరియు నాయీను అను ఊరిలో విధవరాలి కుమారుడిని బ్రతికించాడు యేసయ్య. అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. మత్తయి సువార్త 8:16 మీరు చదువుకోవచ్చు. తన శిష్యుల ద్వారా సేవ కొనసాగించబడవాలని కోరి, నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచేవాడును చేయును, వాటికంటే మరి గొప్పవి చేయును అని వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14:12లో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సహోదరి స్నేహితులరా, మన ప్రభువు చేసిన క్రియలు మీరు చేయాలి, మనము చేయాలి. అంత మాత్రమే కాదు, వాటికంటే గొప్పవి కూడా చేయాలన్నది దేవుని యొక్క కోరిక. దేవుని యొక్క కోరిక నెరవేరుస్తావా? కాబట్టి స్వస్థపరచు వరమును ఆసక్తిగా అడిగి పొందుకోండి ప్రియులరా. మీ ద్వారా స్వస్థపరచు పరిచర్య కొనసాగింపనీయండి. దేవా, నన్ను స్వస్థపరిచే వ్యక్తిగా, స్వస్థపరిచేటువంటి ఆయుధంగా నన్ను వాడుకోదేవా అని మీరు ఆశపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క హృదయవాంఛను తీరుస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, నాకు స్వస్థపరిచే వరం ఇచ్చావు. నన్ను దేవ అనేక మంది వ్యాధుల నుంచి విడుదల పొందేటువంటి స్వస్థత వరాన్ని నాలో పనిచేసేలా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్.